తెలుసా? బ్యాండ్ బాజా బరాత్. మరి ఆ సెలబ్రిటీని రోస్ట్ చేసే ముగ్గురు కమెడియన్స్ వచ్చేస్తున్నారు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ గెట్ అప్ సీను ఓటరం ప్రసాద్ అండ్ విక్టరీ వెంకీ. సారీగా మే బదనీ సే మర్జీ మే సే దట్స్ వాట్ వి సే इसको लक पाव किलो रस पाव किलो लेबर पाव किलो चर्च को भक्ति पाव किलो होप पाव किलो टैलेंट पाव किलो. బ్యాండ్ బాజా బరాత్ లో ఇవాళ ఎవరైతే సెలబ్రిటీ వస్తున్నారో తేజ సినిమాతో స్టార్ట్ అయ్యి రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా కనిపించారు. అవునా? లెట్స్ వెల్కమ్ వేణన్న. మీసంతోటి గరగర గరగర గడ్డంతోటి పిడి 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 పిడికిలతోటి పొడి పొడి చేసే అడుగులతోటి అన్నయ్యొచ్చినాడు ఎలుగురయ్యనల్ తెచ్చినాడు అన్నయ్యొచ్చినాడు హల్చల్ వచ్చినాడు అన్నయ్య సూపే నీరు అన్నయ్య మాటే అన్నయ్య మనసే బంగారు అన్నయ్య నడిచే సర్కారు అన్నయ్య మనకై పుట్టారు అడుగడుగున ఎన్నే తట్టారు అన్నయ్యొచ్చినాడు ఎలుగునయ్యనల్ తెచ్చినాడు అన్నయ్యొచ్చినాడు హల్చల్ తెచ్చినాడు ఎలుగురయ్యనల్ తెచ్చినాడు హల్చల్ తెచ్చినాడు. Yes, the tall and handsome Veena. బిల్డప్ అన్న బిల్డప్. ఆరడుగు రాజానుభావుడు అందానికి అందం మందానికి ప్రతిరూపం. అందానికి అందం మందానికి ప్రతిరూపం అంట. లేదు నాకు ఎంట్రీలో చిన్న తేడా కొట్టింది కానీ ఏదో నాది సూపర్ టాలెంటెడ్ వేణన్న. తెలుసు కదా, బేసిక్ గా మేము ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఇక్కడ ఎలాంటి మర్యాదలు చేస్తాం అనేది మీకు కొంచెం ఇన్ఫర్మేషన్. ధనరాజ్ గారు వచ్చారు, ఇంతకు ముందు చంద్ర గారు వచ్చారు, సో మీకు ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. మాకేంటండి, మేము 100 అనుకుంటాం, మీరు కొత్తగా చెప్పేది మాకేంట్రా. సూపర్ అన్న. కానీ దానికంటే ముందు ఎక్కడన్నా మన మనుషులం కాబట్టి మనకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ముందే వేణు అనగబడి నేను వేణు అనబడే నేను ఈ షోలో ఏం జరిగినా హట్టవను ఫీల్ అవ్వను వదిలి వెళ్ళను అరే బయటికి రా నిన్ను చూసుకుంటా అనే పదాలు వాడను. లేదే బయటికి రావాల్సి చూసుకోవాల్సిన అవసరం లేదు, వాడి ఇంటి అడ్రస్ పుట్టుపురోత మొత్తం తెలుసు. ఓహో ఇక్కడ ఏం చేయను ఎవరిని, అది చాలు మాకు. అంటే మా సెట్ క్లీన్ అండ్ నీట్ గా ఉండాలి, మాకు అది చాలు. ఎవరిని ఏం చేయను, మీరు చక్కగా నన్ను పొరిసుడు పిన్నిసే పిట్ట నటం చెప్పేసే పట్టుకుంటే పుల్లైసే పెట్టు పుట్ట బొక్కిసే కమిడియన్స్ తో పాటు మా సెలబ్రిటీ వేణన్న కూడా వచ్చేసారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మీడియేటర్స్ ని మనం వాడుకుంటాం. ఫస్ట్ ఆన్సర్, పిల్లంతో విడాకులు కావాలంటే మీడియేటర్ వాడుకుంటాం. పెళ్ళి అయిందా తమ్ముడు? కాలేదన్న. కాకముందే మీడియేటర్ గురించి ఆలోచించావా? ఒక్కసారి కూడా కాలేదన్న. ఒక్కసారి కూడా కాదు, అయ్యే లక్షణాలు కూడా లేవు. వెరీ గుడ్. నెక్స్ట్, గవర్నమెంట్ జాబ్స్ కోసం మీడియేటర్స్ ని వాడుకుంటా. మీడియేటర్స్ టేబుల్ కిందకి అలా పంపించి నెక్స్ట్ ఫ్రెండ్ వల్ల అన్నయ్యని లవ్ చేసినప్పుడు ఫ్రెండ్ ని మీడియేటర్ గా వాడుకుంటారు. ఏం పంపిస్తావు మీ బాయ్ ఫ్రెండ్ కి? ఫ్రెండ్ వల్ల అన్నయ్యని లవ్ చేసినప్పుడు కదా, ఇప్పుడు ఎందుకు. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్, కాల్ గర్ల్స్ విషయంలో మీడియేటర్ ని యూజ్ చేసుకుంటారు. ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు, నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు. ఇంకా వీళ్ళు ముగ్గురు నన్ను ఎంత రోజు చేసినా నాకు లెక్కలేదు ఈ రోజు ముందు. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు. నెక్స్ట్ ఆన్సర్, మనం ఎప్పుడైనా అవుటింగ్ ప్లాన్ చేసినప్పుడు పేరెంట్స్ ని కన్విన్స్ చేయడానికి ఫ్రెండ్స్ ని మీడియేటర్స్ గా వాడుకుంటాం. ఇంకా ఒక ఫ్రెండ్ బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్ ని
తిట్టడానికి ఇంకో అన్ని వాడుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో నీ క్లోజ్ ఫ్రెండ్ శ్రీముఖి తిట్టాలి, నన్ను వాడుకో. ఎందుకురా బతుకుతున్నావు, నువ్వు బతుకుతున్నావు, బురదలో పంది బతుకుతుంది. ఎప్పుడైనా ఇంట్లో మమ్మీ వాళ్ళు లేనప్పుడు వోడ్కా ఏమైనా తాగాలంటే ఫ్రెండ్స్ ని మీడియేటర్ గా తెచ్చుకోవచ్చు. మన మగవాళ్ళు మావి చిగురులు. నేనన్నా దీని మీద నీ స్పందన? నేను స్పందిస్తే వాళ్ళు ఇంకే రకంగా స్పందిస్తారని నానే హింసావాదులు. ఎస్ నెక్స్ట్. ఒక అంకుల్ ఒక ఆంటీని ఇష్టపడాలంటే నన్ను చూపెట్టి అంటే అంకుల్, మీరు అంకుల్ అనుకో, అంకుల్ అనుకో, మీరు ఆంటీ కదా, మీరు అతన్ని ఇష్టపడితే ఎవరు ఆంటీ ఆంటీ వాళ్ళ పిల్లల్ని మీడియేటర్ గా యూజ్ చేసుకుంటారు. అయిపోయిందా? సూపర్ ఆన్సర్ అది. భార్యాభర్తలు గొడవపడ్డప్పుడు మళ్ళీ కలవడానికి మీడియేటర్లను వాడుతుంటారు. వెరీ గుడ్. నెక్స్ట్ వెంకీ, నువ్వు చెప్పు ఎలాంటి సందర్భాల్లో నువ్వు మీడియేటర్స్ ని వాడుకుంటుంటావు? ఎప్పుడైనా ఫంక్షన్స్ కి బయట వెళ్తాం కదా, అప్పుడు బాత్రూమ్ సరిగ్గా ఉండవు, సో మనం చెట్లకి వెళ్తే వాటర్ పట్టుకోవడానికి మీడియేటర్ వాడుకుంటాం. సీను, ఆడు వాటర్ తీసుకొస్తారు కదా, ఆడికి దూరంగా వెళ్ళడం ఇష్టం ఉండదు అనమాట. ఆ దూరంగా వెళ్ళి ఇంకోటి ఇస్తాడు, ఆడిని వాడుకుంటాడు. ఆ మీడియేటర్ నేనే. ఇంత స్ట్రాంగ్ మీడియేటర్ ని పరిచయించడానికి వాడిని వాడతాను. పంచ్ పటాకాలో సెకండ్ టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో నిద్రని ఆపుకుంటాం? క్లాస్ రూమ్ లో లెక్చర్ బోరింగ్ గా ఉండి నిద్ర వస్తున్నప్పుడు సార్ తిట్టకుండా నిద్ర ఆపుకుంటాం. ఏం చేస్తావు? అగ్గి పుల్లలు పెట్టుకుంటావు. నెక్స్ట్. ఇంగ్లీష్ సినిమాలు కట్ చేసి మళ్ళీ వేసేటప్పుడు నిద్ర వస్తున్నా మళ్ళీ మేల్కొని మళ్ళీ చూస్తామంట. నెక్స్ట్. మనం ఎప్పుడైతే డ్రైవింగ్ చేస్తాం అప్పుడు ఓడ్చుకోవాలి నిద్ర. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వచ్చినప్పుడు నిద్ర వచ్చినా ఆపుకొని మరీ చూస్తాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వచ్చినప్పుడు నిద్ర రావడమే తప్పు. నెక్స్ట్. శ్రీముఖి పని చేసినప్పుడు నిద్ర వస్తుందిరా, కానీ ఎప్పుడు నిద్ర వచ్చినా మేల్కుంటాం. ఎప్పుడు? నీ యాంకరింగ్ చూడనికి. నా యాంకరింగ్ చూడడానికి నిద్ర వచ్చినా మేల్కుంటాడంట. మెంటల్. నెక్స్ట్. సుధాకర్ స్కిట్స్ చేసేటప్పుడు నిద్ర వచ్చినా చూడాలనిపిస్తుంది. నిద్ర వచ్చినా చూడాలనిపిస్తుందా? తప్పదు కదా. తాగినప్పుడు మత్తు వస్తుంది కదా, ఆపుకొని మరీ తాగుతాం. నిద్ర ఆపుకొని మరీ తాగుతాం. అమ్మాయి ఏమో పక్కన అమ్మాయి వాడ్కా గురించి మాట్లాడింది, ఈ అమ్మాయి ఏమో ఎంత మొత్తం వచ్చినా ఇద్దరు ఏం తాగుతారు కరెక్ట్ చెప్పారు. ఆడాళ్ళు మన మగవాళ్ళు మావి చిగురులు. నెక్స్ట్. మనం 3-4 years గా కంటిన్యూస్ గా చూస్తున్న సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ చూడడానికి ఎంత నిద్ర వస్తున్నా ఆపుకుంటాం. ఎగ్జామ్ ముందు బుక్ పట్టుకొని డాడీ ఎదురుగా కూర్చున్నప్పుడు నిద్ర వచ్చిన ఆపుకొని మరి బుక్ చూడడం. Let me call upon stage. Get up, Sino, along with Dr. Ram Prasad. సగర్వంగా చెప్పుకున్నాను, ఈ రోజున వేసుకున్న ప్యాంట్ వేసుకున్న షర్టు నేను అనుభవిస్తున్న ఈ జీవితం బికాస్ ఆఫ్ వేనన్న. ఫస్ట్ వేనన్న ప్రాక్టీస్ లో ఎలా ఉంటాడు, టెర్రస్ పైన కూర్చుంటాం. ఫస్ట్ సుధీర్ ఫోన్ చేస్తాడు. సుధీర్ గంట నుంచి ఫోన్ చేసి అన్న వస్తున్నా లాస్ట్ కి వచ్చాడు. ఆడు సుధీర్ ఎంతసేపు వచ్చి పైకి వచ్చి 2 గంటలైందిరా. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? పైన లిఫ్ట్ లో చెప్పి లిఫ్ట్ ఎత్తుకుంటున్నాను. ఎందుకు లేట్ అయింది? యాక్చువల్గా ఏంటంటే నేను అక్కడ బండి స్టార్ట్ చేశానా, బండి స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసినప్పుడు మళ్ళీ సెకండ్ గేర్ వేయాలి కదా, సెకండ్ గేర్ మర్చిపోయి థర్డ్ గేర్ వేస్తాను డైరెక్ట్ గా. అలా వేసి జూబ్లీ చెక్ పోస్ట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని టీడీపీ ఆఫీస్ నుంచి ఈ దారి వచ్చినప్పుడు కరెక్ట్ గా స్పీడ్ బ్రేక్ ఉంది కదా, ఆ స్పీడ్ బ్రేక్ దారి వచ్చేసరికి మనం లిఫ్ట్ ఎక్కి థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎత్తుకోవాలి. ఎంత టైం పట్టిందన్న? ఇప్పుడు చెప్పు లేట్ ఎందుకు? అంటే
సుధీర్ లాగా చెప్తానండి వెంటనే ఏ విషయం వెంటనే చెప్పడు. ఏ విషయం వాడు తొందరగా చెప్పడు, కరెక్ట్ చెప్పడు. సీన్ గారు ఎలా ఉంటుంది? ఇప్పుడు సీన్ గారు చేస్తాడు అయితే. అన్నా అన్నా ఏంటది? బీర్సనా? థమ్స్ అప్ తాగండి. ఇది మొత్తం రివర్స్ యాక్చువల్ గా. ఎవడు నయా పైసా పెట్టేవాడు కాదు. రోజు సుధీర్ ఇంట్లో మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. సుధీర్ గారు అపరిచితుడి క్యారెక్టర్, నువ్వు మనోడు చంద్రముఖి క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇక మేము పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నాం, మేము ఇద్దరం చేస్తా ఉంటే ఇటు సైలెంట్ గా చాలా స్లోగా చేస్తున్నాడు. ఏదో వచ్చేరా కాదురా వాళ్ళిద్దరు చేస్తున్నారుగా, చించు కూడా చచ్చిపోతున్నారు ఎక్కదారు. అట్లా నిజంగా కొడతాడా వేరన్నా? రీజన్ ఉండాలి, రీజన్ ఉంటే ఉంటది అబ్బా, ఆ మజా కిక్ వేరు. పడ్డాయి, అడిగి పడ్డాయి, అవినాష్ గారు పడ్డాయి, ఇడికి పడ్డాయి. అవినాష్ గారు అంత దెబ్బలు ఎవరు తినలేదు. అదే ఇంట్లో వేనన్న ఎలా ఉంటాడు? వేనానికి వైఫ్ అంటే కొంచెం గౌరవం, ప్రేమ, భయం అన్నీ అండి. అంటే అఫ్ కోర్స్ వైఫ్ అంటే అందంగా ఉంటది. ఏంటి ఇంట్లో పప్పు మాడిపోయిన స్మెల్ వస్తుంది. పప్పు మాడిపోయింది లత, ఏం చేస్తున్నావు? పప్పు మాడిపోతున్నాడా? నీకే చెప్తే అర్థం. పప్పు అంటే పప్పే కదా, ఏముంది మళ్ళీ కొనుక్కోవచ్చు. అడ్డే కొంచెం టీ పెట్టచ్చు కదా. నీకు కావాలా టీ చెప్పు, నేను పెడతా. ఫోన్లే స్నానానికి వేడి లేనా చేసుకుంటా ఎందుకు. ఇప్పుడు ఒక రావంత్ అనే ఒకడు ఉన్నాడు ఇంట్లో. వాళ్ళ అబ్బాయి నేనన్నా వైఫ్ కన్నా బాబుకి ఇంకా బాబు అయిపడుతుంది. బొమ్మలేవి? బొమ్మలు ఇగోరా. ఏని బొమ్మ? కామెడీ చేస్తున్నాయి. తీసుకురా. ఏనుగు బొమ్మ తొండ మర్చిపోయాను అంతే. తీసుకో ఆడుకో, పక్కిలు ఆడుకో. ఏరా నా బొమ్మ పోయింది, కొత్త బొమ్మ కావాలి. నాన్న టాబీ గేమ్ ఆడుకుంటాను. వద్దు చిన్నపిల్ల ఆడుకోండి, పక్కిలు. అరే వెళ్ళి ఆడుకోరా, పక్కిలు ఆడుకో. ఈ నాన్న నువ్వు చిన్నపిల్లడు పెద్ద పెద్ద ట్యాబులతో మొబైల్స్ ఆడుకో. నన్ను ఛార్జింగ్ పెట్టు, నువ్వు ఆడుకుని తరలిస్తాను కదా. నాన్న ట్యాబ్ ఇస్తా, టీవీ బాగుకొట్టానా? టీవీ కాస్ట్ ఎక్కువ, ట్యాబ్ ఇగో. థ్యాంక్ యూ నాన్న. ఇంకేం కావాలి ఇప్పుడు? టీవీ అక్కడ ఉండు, తీసుకెళ్ళి పెడతాను. ఆడుకో. నాన్న ట్యాబ్ అయిపోయింది నాన్న, టీవీ ఇంకా తగ్గించే మొబైల్ అయిపోద్ది. ఇది నిజంగా జరిగిందండి. 52 inches టీవీ అట్లగారు తీసుకో పేరు కొట్టే టీవీని. అది పెట్టి 15 రోజులు కాలేదు. 15 రోజులు అవ్వలేదు. అలా ఉంటుంది ఆ టార్చర్. వేనన్నా ఇంట్లో నుంచి షూటింగ్కి వెళ్ళాలి పొద్దున్న. పిల్లలేంటి ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. సో ఈ టార్చర్ ఎలా ఉంటుంది? అతమ్మా వెళ్ళొస్తాను, నేను బాగా చూసుకో. అరే వెళ్తాను. ఆయన పడుకోబెట్టు, మళ్ళీ వస్తాను. పడుకుంటాడు, మీరు వెళ్ళండి. లత ఇటు నుంచి డోర్ ఉంది నడిపడానికి. ఉంది, వెళ్ళిపోండి కిచెన్ లోంచి. చెప్పొద్దే. నాన్న హలో డైరెక్టర్ గారు, ఈరోజు లొకేషన్ మా అబ్బాయిని తీసుకురావచ్చా? నాన్న ఆల్రెడీ రమ్మన్నా. రాదే, మనం వెళ్ళాలన్నా. నేను ప్లీజ్ అట్టు. అరే
ఎలా అనిపించింది? బేసికల్ గా నాకు జబర్దస్త్ లో నాకు ఇంకా 2 స్ట్రాంగ్ పిల్లర్స్ అన్నమాట. జబర్దస్త్ స్టార్టింగ్ సీన్ లో స్టార్టింగ్ సీజన్ లో మా టీం అంటే భయం ఉండేది జనాలకి. అంత స్ట్రాంగ్ అంటే ఓన్లీ కెప్టెన్ వల్ల కాదు అది. సోలోగా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. లెట్స్ వెల్కమ్ హిమ్. రైట్ పనమని లెఫ్ట్ రైట్ పనమని అంటూ పిలిచెను మన బస్సు. ఊర్లు పేర్లు దార్లు ఏర్లు దీనికి సిలబస్సు. వేనన్నా వెల్కమ్ టు పటాస్. థాంక్యూ. చిన్నప్పటి నుంచి అన్నయ్య పర్ఫెక్షన్ తో ఉండాలి, ఏదైనా సరే పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. ఎంత పర్ఫెక్ట్ అంటే అందరూ బుడిబుడి నడకలు నడుస్తారు కదా. బుడిబుడి నడకలు ఎలా నడుస్తారు? ఇలా నడుస్తారు. కానీ వేనన్న మాత్రం పర్ఫెక్ట్ గా నడిచేవాడు. నాన్న వేణు ఏం చేసినా పర్ఫెక్ట్ గా నడుస్తున్నాను మమ్మీ. సో వేనన్న స్నానం చేసినా చాలా పర్ఫెక్ట్ గా చేసేవాడు. సబ్బు మొత్తం అయిపోవాలి, లేకపోతే స్నానం చేసినట్టు అనుకునేవాడు కాదు. అరే వేణు అది రిన్ సోప్ రా, మర్చిపోయి రెక్సోనా వాస్. అంటే ఇది వాడితే తెల్లగా అవుతారని టీవీలో చూస్తాను మమ్మీ. ఇప్పుడు షాంపూ, ఇప్పుడు పర్ఫెక్షన్ అయిపోయింది అనమాట. నీళ్లు పోసుకోలేదంట. ఒకరోజు పక్కింటి ఆవిడ వచ్చి వేణు అన్న వాళ్ళ మమ్మీతో, ఏంటండి మీ వాడు మా ఇష్టం వచ్చినట్టు కొట్టాడంట. వేణు అని ఎందుకు కొట్టావురా? ఆడు పెన్సిల్ అడిగాడు మమ్మీ. పెన్సిల్ అడిగి తీయొచ్చు కదా, ఎందుకు కొట్టావు అంటే వాడు పర్ఫెక్ట్ గా అడగలేదు మమ్మీ. ఎలా అడగాలి పెన్సిల్ అడిగితే? ఒరే వేణు నాకు పెన్సిల్ అవసరం ఉంది, నువ్వు నాకు పెన్సిల్ ఇస్తే నేను రాసుకొని ఇస్తా, ఇలా అడగాలి కానీ వేణు పెన్సిల్ అవసరం ఉంది అన్నాడు మమ్మీ. ఒకవేళ అన్న గనక డాక్టర్ అయితే ఎలా ఉంది? ఆపరేషన్ చేస్తున్నాడు. ఓకే బాబు నేను కోస్తున్నాను, ఇప్పుడు నేను కోసేటప్పుడు నువ్వు అరవాలి, ఓకేనా? ఏంట్రా గట్టిగా గట్టిగా పర్ఫెక్ట్ సపక్ 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 సపక్. ఇప్పుడు అరు సార్. ఏంటి మీరు ఆపరేషన్ అని మనం పోస్ట్ మార్టం చేశారు సార్. ఒకవేళ అన్న గనుక పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉండదు? ఒక ఆమెడ వచ్చింది, సార్ వాడెవడో నన్ను రేప్ చేశాడు సార్. నేను రేప్ చేశాడా? అవును సార్. వన్ పట్టుకోండి రా. ఏం చేసావురా? రేప్ చేశాను సార్. మరేది ఏం తిరగలేదు, ఏం జుట్టు నలగలేదు, మళ్ళీ ఇప్పుడు చెయ్యి. పర్ఫెక్షన్ తో చేయరా, పర్ఫెక్షన్ తో చెయ్యి. ఒకవేళ వేణన్న కనుక డైరెక్టర్ అయితే ఎలా ఉంటది? మా హీరోయిన్ అవినాష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కొత్త హీరోయిన్ నువ్వేనా? ఇప్పుడు సీన్ ఏంటంటే నువ్వు నాకు ప్రపోజ్ చేయాలి. ఎలా అంటే, వేణు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ వేణు అని చెప్పాలి. బాగా చేస్తా మిమిక్రీ, నాగార్జున వాయిస్. నేను నాగార్జున వాయిస్ కాదమ్మా, నాకు అలా ప్రపోజ్ చేయాలని చెప్తున్నాను. ఓకే సరే యాక్షన్. వేణు చక్కగా చెప్పలేవా? వేణు గారు అన్న, సారీ అన్న, అయ్యో ప్రాక్టీస్ గుర్తొచ్చింది. అయినా హర్రర్ సినిమా అంటే ఇవన్నీ ఉండాలమ్మా. ఇది హర్రర్ సినిమా కాదు. ఆయన మీరెవరు? నేను వేణుడు అంటే ఇది నా లొకేషన్ కదా. ఈ లొకేషన్ మీది కాదు, మీ పక్క లొకేషన్. ఓ సారీ అమ్మా. వేణన్న పెళ్లి చూపులకు వెళ్ళాడు, ఫుల్ హడావిడి. అన్న వెళ్ళాడు, అన్న వెళ్ళి కూర్చున్నాడు. మమ్మీ అంకుల్ రాగానే కరెంటు పోయింది. అది కరెంటు పోలేదురా, అంకుల్ కలరే అంత. పెళ్లి కూతురు వచ్చింది, చూసి అని పడిపోయింది. ఏంటి అలా పడిపోయింది అంటే, సార్ మేము వేణు అంటే హీరో వేణు గారు వస్తారు అనుకున్నామండి, కమిడియన్ వేణు కాదు, ఐఎమ్ సారీ అండి, వద్దండి అన్నారు. ఎందుకొద్దు అంటే, మీరు కొంచెం పొట్టిగా ఉన్నారు, మీకు పొట్ట బాగుంది, సో అందుకే మాకు వద్దండి. పొట్ట తగ్గించి ఎలాగైనా సరే నేను అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనేసి అనుకున్నాడు. అనేసి అన్న వాకింగ్కి వెళ్ళాడు. ఏ విధంగా? అరే సుధీర్, వచ్చేటప్పుడు 4 చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ఒక అండి, ఫిష్ కర్రీ. ఎందుకంటే నేను డైటింగ్ లో ఉన్నా, ఎక్కువ తినండి రే, అర్థమైందా? మరి వేణు గారు మీకు ఎలా అనిపించింది? సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగా కల్పించి చెప్పావు. మరి ఈ రోజు పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది నవ్య. ఆజావ్ నవ్య. ఎలాంటి సందర్భాల్లో మీడియేటర్స్ ని మనం వాడుకుంటాం? ఫ్రెండ్ వల్ల
అన్నయ్యని లవ్ చేసినప్పుడు ఫ్రెండ్ ని మీడియేటర్ గా వాడుకుంటారు. ఏం పంపిస్తావు నువ్వు మీ బాయ్ ఫ్రెండ్ కి? ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యని లవ్ చేసినప్పుడు కదా, ఇప్పుడు ఎందుకు? అందం హిందూ అసలే చలికాలం తగిలే సమబాణం వండర్ఫుల్ వేణు గారు రాగానే గెటప్ సీను రామ్ ప్రసాద్ అండ్ వెంకీ చాలా కంట్రోల్డ్ గా కామెడీ చేశారు ఈ రోజు భయపడుతూ. నిజంగా స్టాండప్ కామెడీ చేయడం చాలా అసలు ఈజీ కాదు, గ్రూప్ తో చేయడం అనేది చాలా ఈజీ యాక్చువల్ గా. ఎందుకంటే వీళ్ళు మిస్ అయిపోతే వాడు అందుకుంటాడు, వాడు మిస్ అయిపోయి వాడు అందుకుంటాడు. బట్ సింగిల్ గా సోలోగా స్టాండప్ కామెడీ చేయడం అంటే ఇది చాలా టఫెస్ట్ జాబ్. సూపర్, గ్రేట్. This is it for today. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు, ఏం చేస్తారు తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ పటాస్ ఫుల్ టు బిందాస్ పవర్డ్ బై జియోని మొబైల్స్. మేక్ స్మైల్స్. బై, గుడ్ నైట్.